సోమశేఖర్ సార్. యా సోమశేఖర్ చెప్పండి. మేబీ అంటే బేసిక్‌గా నేను ఇది మనది కమ్యూనిటీ జాయిన్ అయినప్పుడు జీరో నాలెడ్జ్. రైట్. కాకపోతే ఒకటి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందామని ఒక్కటి దాని గురించి నేను ఆల్రెడీ ఇన్‌స్టాలో అన్ని పేజెస్ అన్ని రీల్స్ చెక్ చేసిన. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా బేసిక్‌గా మనోళ్ళు ఎట్లున్నారంటే 1000కి 10,000 వస్తదంటే అటు సైడ్ వెళ్ళిపోనీకున్నారు తప్ప సబ్జెక్ట్ నేర్పిస్తా అంటే అటు సైడ్ ఎవరు రారు. అందుకే బేసిక్‌గా నేను మీ దాంట్లో మీరు ప్లాటినం రివ్యూస్ అవి తీసుకున్నప్పుడు వాళ్ళందరూ చెప్పే కామెంటింగ్ ఏంటంటే, మీరే మమ్మల్ని ఫోర్స్ చేసి నేర్పిస్తుర్రు అనే వేలో వాళ్ళు చెప్తుర్రు. నాకది బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోటేంటంటే, ఎప్పుడైనా నార్మల్ క్లాసెస్ అయినా గూడా, రేపటి రోజు నవీన్ అనే పర్సన్ ఉన్నా, లేకున్నా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే నాతోని అవసరం ఉండదని మీరు డైరెక్ట్ అంటారు. నాకిది బాగా నచ్చింది. అలాగే నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు డే 1ది వాళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ సెక్షన్ పంపించిర్రు. హ్మ్. నాకు దాంట్లో మీరు చెప్పే విధానం బట్టి నాకు ఆనే క్లారిటీ వచ్చేసింది. అరే! అమ్మో! వీళ్ళు చానా ఓపికతోని చెప్తుర్రు. వేరే వాళ్ళలాగా అంటే ఎట్లా అంటే, నీ పని నీది, నా పని నాదన్నట్టు కాదు. మనల్ని ఫోర్సబుల్‌గా వాళ్ళే నేర్పిస్తుర్రు అనేది నాకు బాగా నచ్చింది. దాని తర్వాత జాయిన్ అయినంక భాగ్య గారు డైలీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి దాకా అయింది? ఎట్లా అనిపిస్తుంది క్లాసు? ప్రతీదీ మంచిగా చెప్పిర్రు. అండ్ ఒక 1 వీక్ దాకా మీరు క్లాసెస్ చెప్పినంక బాలు గారు వస్తారన్నప్పుడు నాకొక డౌట్ ఉండే. హ్మ్. అరే! ఈసారి చెప్పిండు కదా! మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎట్లా చెప్తాడనే దాని గురించి నాకు కొద్దిగా ఉండే. కానీ బాలు గారు వచ్చినంక సార్ గూడా అంటే ఎట్లంటే మీరెట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటారో అట్లనే కాకపోతే బాలు సార్ కొద్దిగా ఇంకా డెప్త్‌గా నార్మల్‌గా మన భాషలో ఎట్లా మాట్లాడతారో అట్లా మంచిగా మాట్లాడుతుండే. రైట్. మరి ఇంకోటి మీరెప్పుడైనా గూడా కమ్యూనిటీలో ఒకటే అంటారు. లైవ్ సెక్షన్స్‌కి రండి. నాలెడ్జ్ పెంచుకోండి. ట్రేడింగ్ అంటే జస్ట్ వచ్చి అమౌంట్ ఎయడం, తీసుకెళ్ళడం అని గాదు. నాలెడ్జ్ పెంచుకోండి. నాకది బాగా అనిపించింది. అంతే అన్న. ఎలా ఉందండి? మీరు ఏమైతే అనుకొనొచ్చారో అలానే ఉందా? లేదా ఏదైనా మార్పులు, చేర్పులు జరిగాయా? చేంజెస్ జాయిన్ అయిన తర్వాత? అనుకున్న దానికన్నా ఎక్కువనే ఉంది గానీ తక్కువైతే లేదు. నార్మల్‌గా ఎట్లా అంటే అదే ఉంటదిలే లేకపోతే ఇంతేనే అనుకున్నాం గానీ కాకపోతే జీరో నాలెడ్జ్ నుంచి ఇప్పుడు బేసిక్‌గా ఓకే. ఇదంటే ఇది ప్రైస్ యాక్షన్స్ అన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చి, మళ్ళీ మీకు ఏ డౌట్ ఉన్నా పర్సనల్‌గా కాల్ చేయండి. లేదంటే నేను ఈ టైం దాకా ఫ్రీ ఉంటా. ఇటు అని మంచిగా అది నాకు బాగా అనిపించింది మెయిన్‌గా. రైట్. థాంక్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వెళ్తారుగా? థాంక్స్ అన్న. రైట్. 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 చాలా అసలు నేను స్టాక్ మార్కెట్ నుంచి నేర్చుకుందాం ఎటు చూసినా అర్థం కాకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు చూసినాక ఓకే. ఇప్పుడు ఓకే. ఇదంటే ఇదంటే ఇది అని బాగా అర్థమైంది. అసలు మీ ఎక్స్‌ప్లనేషన్ అయితే అసలు అది ఒక్కొక్కరిని డీటెయిల్‌గా మీరొకటి ఫస్ట్ మెయిన్ థింగ్ మీ దాంట్లో నచ్చేదేంటంటే, మీరొకటే చెప్తారు. నవీన్ అనే పర్సన్ గురించి వదిలేస్తే సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు. ఇప్పుడు నేనెంత నేర్పించినా మీకు నేర్చుకోవాలనుంటే ఆటోమేటిక్ నేర్చుకుంటారు అని అంటారు. అది ఓపెన్‌గా అది చెప్పాలన్నా ఉండాలి ఎవరికన్నా. అంటే అదొక్కటి నాకు బాగా నచ్చుతది. అంతే ఇప్పుడు అంటారా? వేరే కమ్యూనిటీ‌లాగా 1000 ఎస్తే 10,000 వస్తాయి అంటే వాళ్ళేందంటే ఈరోజు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ఏదైనా మనకి చూజ్ చేయొచ్చేమో ఆప్షన్. కానీ మీరేందంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరే డిసైడ్ అయితారు అనే వేలో మీరు చెప్పిర్రు కాబట్టి నాకది బాగా నచ్చింది. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సోమశేఖర్. థాంక్ యూ అన్న. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.